హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆలు బఠానీ మసాలా కర్రీని ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు ఇక్కడ నేను 4 బంగాళదుంప ముక్కల్ని ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే 4 టమాటాలని కూడా పీసెస్‌లా చేసి పెట్టుకున్నాను. 3 పచ్చిమిర్చిని తుంచి పెట్టుకున్నాను. ఒక కప్పులో ఫ్రెష్ బఠానీ తీసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ బఠానీ లేకపోతే ఫ్రోజన్ బఠానీ అయినా తీసుకోవచ్చు. కొన్ని కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. ఇక్కడ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. అది హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగేలోపు మరో పక్క ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలోపు ఉల్లిపాయలు కూడా మగ్గుతున్నాయి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని కలపాలి. ఇవి కాస్త వేగాక ఇందులోనే టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలపాలి. ఇవన్నీ బాగా వేగాక ఇందులో మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇది కాస్త వేగాక ఇందులోనే మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో పచ్చి బఠానీని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసి బఠానీ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ బఠానీ ఉడకకపోతే కొన్ని వాటర్ పోసుకొనైనా ఉడకబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను గ్రేవీ కోసం ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ పోసి కలపాలి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని అందులో వేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి వస్తుంది, చూసారా? ఈ విధంగా ఆయిల్ పైకి వస్తే మనకు కర్రీ అయినట్టు. చూడండి ఎంత బాగా వచ్చిందో కన్సిస్టెన్సీ. ఈ కర్రీని మనము చపాతీ అయినా, పూరి అయినా, అన్నంలోకైనా ఇలా తిన్నా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే కర్రీ రెడీ అవుతుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.